క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో యేసు ప్రభుల వారు ఈ రీతిగా తెలియజేయుచున్నారు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. యేసుని హృదయమనే వాకిట నిలవబడి తలుపు తట్టుచున్నాడు. ఆయన స్వరాన్ని విని తలుపు తీ నీ హృదయంలోనికి రమ్మని ఆహ్వానించు. యేసు నీ హృదయమనే సింహాసనం మీదకు ఆయన ఆసీనుడవుతాడు. హృదయమనే సీట్లో ఇద్దరు ఉండదగదు. ఒకడు రాక్షసుడు, ఒకడు రక్షకుడు, ఒకరు సాతాను, ఒకరు యేసు. నువ్వు ఎవరికి స్థానం ఇస్తావు? యేసుకా, సాతానుకా, రక్షకుడుకా, రాక్షసునికా? గమనించండి, లూకాసు వార్త 7వ అధ్యాయములో ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తును తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాడు. ఆ ఇంటికి ఒక పాపాత్మురాలైన స్త్రీ కూడా వస్తుంది. ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో పాదాలను తుడిచి అత్తరుతో ఆయన పాదాలను తడిపి పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. యేసును అంగీకరించింది. ఆమె హృదయంలోనికి యేసుకు స్థానం ఇచ్చింది. కానీ ఆహ్వానించినటువంటి పరిసయ్యుడు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇయ్యలేదు. యూదుల ఆచార ప్రకారముగా తల మీద నూనె పొయ్యలేదు. తనను ముద్దు పెట్టుకొని లోపలికి రమ్మని ఆహ్వానించలేదు. అవును, చాలామందిని యేసును వెంబడిస్తారు, కానీ యేసును వాళ్ళంత దూరాన్నే పెడుతున్నారు. పశ్చాత్తాపంతో పాపమును ఒప్పుకొని రక్షకుడైన యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడిగా అంగీకరించగలగాలి. యేసు స్వామి, నాలోనికి రండి, నాతో ఉండండి, నాతో కలిసి ప్రయాణం చేయండి, నాతో భుజించండి అని నువ్వు చెప్పగలవా? అయితే యేసును రమ్మను. యేసు నీకు సహాయం చేస్తాడు. ఆయన నీతో కలిసి ప్రయాణం జరిగిస్తాడు. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ఆమేన్.